ఇండియన్ సినిమా గ్లోబల్ మ్యాప్లో తెలుగు జెండాను రెపరెపలాడించిన ఒకే ఒక్క పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 6 అడుగుల కటౌట్, కల్మషం లేని చిరునవ్వు, పలకరించే ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని ప్రేమగా పిలిచే మనస్తత్వం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆ వ్యక్తిత్వమే కోట్లాది మంది ఫ్యాన్స్కు డార్లింగ్ని మరింత దగ్గర చేసింది. అక్టోబర్ 23 డార్లింగ్ బర్త్డే సందర్భంగా ఒక యాక్టర్గా రెబల్ స్టార్గా ఎదిగినటువంటి తీరు, టాలీవుడ్ స్థాయిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసినటువంటి విధానం గురించి మాట్లాడుకుంటే, రెబల్ ఫ్యాన్స్కి దీపావళితో పాటు వచ్చేటువంటి మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ బర్త్డే. ప్రతి సంవత్సరం అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్డేని ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. ఇది ఒక పాన్ ఇండియా రేంజ్లో ఒక పండగలా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్లో యూఎస్, యూకే, జపాన్ వంటి అనేక దేశాల్లో ప్రభాస్కు విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల కోసం అక్కడి బాక్స్ ఆఫీస్ వసూళ్లే రెబల్ యూనివర్సల్ క్రేజ్కు నిదర్శనంగా నిలుస్తాయి. తన స్టార్డమ్, చెరిజ్మా, స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రభాస్ తెలుగు సినిమా రేంజ్ని ఖండాంతరాలకు చేర్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునేటువంటి హీరోలు ఉంటారు, కానీ టాలీవుడ్కే పేరు తెస్తున్నటువంటి అరుదైన స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ కావడం, కొత్త సినిమాల అప్డేట్స్ రావడం ఫ్యాన్స్కి అదొక పెద్ద పండుగ. ఈశ్వర్తో సినీ ప్రయాణం మొదలుపెట్టినటువంటి ప్రభాస్ ఫస్ట్ రోజుల్లోనే ఎన్నో నెగిటివ్ కామెంట్స్ను ఎదుర్కొన్నారు. కానీ తనలోని యాక్టర్ పట్టుదల మాత్రం వెనకడుగు వేయలేదు. 2004లో వచ్చినటువంటి వర్షం ప్రభాస్కి మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక 2005లో రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ఛత్రపతి ప్రభాస్ కెరీర్కే టర్నింగ్ పాయింట్ అయింది. మాస్ ఆడియన్స్లో రెబల్కి తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టి ఇండస్ట్రీలో తన స్థానాన్ని పటిష్టం చేసింది. కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా అన్ని వర్గాల ఆడియన్స్ని దగ్గరయ్యేందుకు ప్రభాస్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం నుంచే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి. మెయిన్గా మిర్చి సినిమా ప్రభాస్ స్టైల్ను, క్లాస్, మాస్ లాంటి మ్యానరిజంను మరోసారి నిరూపించింది. ఈ విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక స్టార్ హీరోగా ఎదిగారు. ఒక యాక్టర్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఒక సినిమాకు టైం ఇవ్వడం అంటే మాటలు కాదు. కానీ ప్రభాస్ ఆ సాహసం చేశారు. బాహుబలి సినిమా కోసం తన టైంని, బాడీని, జీవితాన్ని పూర్తిగా దారపోశారు. ఆ డెడికేషన్ ఫలితమే 2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ మరియు 2017లో వచ్చినటువంటి బాహుబలి 2 ది కన్క్లూజన్. ఫస్ట్ టైం ఒక రీజనల్ లాంగ్వేజ్ సినిమా ఏ భాషా సరిహద్దు లేకుండా దేశమంతా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయింది. ప్రభాస్ బాహుబలిగా మారి పాన్ ఇండియా స్టార్ అనేటువంటి ప్రదాన్ని క్రియేట్ చేశారు. టాలీవుడ్ను హిందీ మార్కెట్తో పాటు జపాన్, చైనా వంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్పై నిలబెట్టారు. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం పొందినటువంటి ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్గా చరిత్ర సృష్టించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రపంచ స్థాయికి చేరుకున్న ప్రతి సినిమా తెలుగు సినిమా మార్కెట్ పరిధిని పెంచింది. గతంలో వచ్చిన సలార్తో ప్రభాస్ మళ్ళీ తన మాస్ పవర్ను మరోసారి నిరూపించుకున్నారు. ఇక కల్కి 2898 AD లాంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీతో ఇండియన్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తన అప్కమింగ్ సినిమాలతో తెలుగు సినిమాని, కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టేందుకు రెడీ అవుతున్నారు. 5 ఏళ్లు ఒక సినిమాకు కేటాయించడం, 700 కోట్ల మార్కెట్ టార్గెట్ చేయడం, ఇండియన్ సినిమాకు ఒక కొత్త దారి చూపడం, ఇదంతా ఒక్క ప్రభాస్కి మాత్రమే సాధ్యమైంది. అందుకే డార్లింగ్ కేవలం ఒక యాక్టర్ మాత్రమే కాదు, తెలుగు సినిమా గ్లోబల్ జర్నీకి ఒక మెయిన్ పిల్లర్. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగుండేటువంటి అతని వ్యక్తిత్వం, తన ఫ్యాన్స్కు ప్రభాస్ ఇచ్చేటువంటి గౌరవం అతని నిత్యం డార్లింగ్గా నిలబెడుతుంది. ఇక ప్రభాస్ నుండి వచ్చేటువంటి సినిమాలు చూస్తే క్రేజీ లైనప్ సెట్ చేశారనే చెప్పాలి. ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతితోటి ప్రభాస్ చేస్తున్నటువంటి ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ అవ్వనుంది. డైరెక్టర్ హను రాఘోపుడి, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఫౌజీ అనేటువంటి ఓ సినిమా రాబోతుంది. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలపై ఆకాశానంటే అంచనాలు కూడా లేకపోలేదు. అలాగే సలార్ 2 అండ్ కల్కి 2 సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాటి తర్వాతే దిల్ రాజుతో ఒక సినిమా అండ్ హోంబాలే ఫిలిమ్స్లో ఏకంగా 3 సినిమాలు మరియు ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షస్ అనేటువంటి సినిమాలు కూడా చేస్తున్నారనే టాక్ నడుస్తుంది. బాక్స్ ఆఫీస్ రికార్డులు ప్రభాస్ను స్టార్గా నిలబెడితే తన వ్యక్తిత్వం రెబల్ను అందరి డార్లింగ్ని చేసింది. మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం, ఇవే ప్రభాస్ను అందరికీ ఇష్టమైన హీరోగా మార్చాయి. గ్లోబల్ లెవెల్లో వరుస సక్సెస్లతో ప్రభాస్ మరెన్నో ఇలాంటి బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్.